ఈ రోజు మా లంచ్ వచ్చేసి పొట్లకాయ ఫ్రై అన్నమాట. రైస్‌లోకి చాలా బావుంటుంది. ఈ వీడియోలో నా పీసీఓడి ప్రెగ్నెన్సీ స్టోరీ ఎపిసోడ్ 1 ఇది. యాక్చువల్‌గా నాకు మ్యారేజ్ అవ్వకముందు ఈ ప్రాబ్లమ్ ఉందని తెలీదనమాట. బానే ఉండేదాన్ని. పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వచ్చేటివి. డైలీ ఎక్సర్‌సైజ్, యోగాసు ఇలా కూడా చేస్తా ఉండేదాన్ని. ఇంకా జంక్ ఫుడ్ అయితే అస్సలు తినేదాన్ని కాదు. ఇలా ఉండే నాకు పీసీఓడి ఉంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు తెలిసిందంటే మ్యారేజ్ అయిన సెకండ్ మంత్‌కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పీరియడ్ మిస్ అయ్యి 15 డేస్, 20 డేస్ అయినా సరే మాకంత క్లారిటీ వచ్చేది కాదు ఇది ప్రెగ్నెన్సీయే అని. ఇంకా జనవరి మంత్ కదా! పండుగలొచ్చేస్తున్నాయి కదా! అని మా అత్త దొరికిందే సందని ఉన్న బట్టలు, బొంతలు, బెడ్‌షీట్‌లు అన్నీ ఉతకమని ఇచ్చింది. ఓకే. ఇవన్నీ చేస్తే మా అత్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవచ్చు అని అన్నీ కూడా దబీదబీమని ఉతికేశాను. ఫుల్‌గా బాడీ పెయిన్స్, కాళ్ళన్నీ పట్టుకుపోయాయి. అంతగా ఎక్సైట్‌మెంట్ అవ్వద్దని మా ఆయన చెప్తానే ఉన్నాడు. అయినా వినలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగే హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. పెయిన్‌కి అస్సలు తట్టుకోలేకపోయాను. మిస్‌క్యారేజ్ అయింది.